హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. అట్లీస్ట్ 30 to 40% కనుక మీకు రెజనేట్ అవుతే కనుక ఇది మీ వీడియో, లేదు అంటే ఇది మీ వీడియో కాదు, స్కిప్ చేసేసేయండి. ఓకే? అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ వెల్కమ్ టు ద ఛానల్ అండి. అండ్ అలాగే నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ అనేవి వస్తాయి. ఓకేనా? అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ చేయండి. ఓకేనా? అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్, అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి. ఓకే, సో చూద్దాం మరి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది. మీరు ఏ పర్సన్ గురించి అయినా చూడొచ్చు అండి. ఇది స్పెసిఫిక్ ఒక రొమాంటిక్ పర్సన్ గురించి అని కాదు, మీరు ఎవరి గురించి అయినా ఈ రీడింగ్ చూడొచ్చు. అంటే లైక్ ఈ వీడియో చూసేటప్పుడు మీరు ఏ పర్సన్ని మైండ్లో పెట్టుకొని చూస్తారో ఆ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అనేవి చూద్దాం. ఓకేనా? సో మీరు ఎవరి కోసం అయితే చూస్తున్నారో ఆ పర్సన్ని ఒక 3 times అనుకొని ఆ పర్సన్ ఫేస్ విజువలైజ్ చేసుకోండి, లైక్ ఇమాజిన్ చేసుకోండి, సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. ఓకేనా? సో ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్స్. కలెక్టివ్స్ ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ చెప్పండి యూనివర్స్. సారీ, universe, please tell me what are the current feelings and energies of my collective partners. సో వీళ్ళు ఎవరి కోసం అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ ఫీలింగ్స్ చెప్పండి యూనివర్స్. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్, టెంపరెన్స్, 2 of wands, the devil, okay, 9 of wands, 6 of pentacles, 9 of swords, and wheel of fortune and 4 of cups. Okay, సో ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే, ఈ పర్సన్కి మీతో ఒక చిన్న న్యూ స్టార్ట్ అనేది చేయాలనుకుంటున్నారు. లైక్ ఒకవేళ మీ మధ్య ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక మీకు ఒక చిన్న మెసేజ్ చేయడము, లేదా కాల్ చేయడము, లేదా ఒక చిన్న కమ్యూనికేషన్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. సో కమ్యూనికేషన్ చేసి మీతో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి. లైక్ మీ ఇద్దరి మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ ఆల్రెడీ ఉన్నాయి అనుకుంటే కనుక వాటిని సార్ట్ అవుట్ చేసి ఒక బ్యాలెన్స్లోకి తీసుకురావాలి అని చెప్పి అయితే ఆలోచిస్తున్నారు అనమాట. సో అది తను ఎలా చేస్తే ఈ సిచ్యువేషన్లో ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేది వస్తాయి అని చెప్పి తను ఒక ప్లానింగ్ జోన్లో ఉన్నారనమాట. అంటే ప్లాన్ చేస్తున్నారు, ఎలా కమ్యూనికేట్ చేయాలి, తనతో ఎలా మాట్లాడాలి, ఎలా కమ్యూనికేట్ చేస్తే ఈ సిచ్యువేషన్లో ఒక బ్యాలెన్స్ వస్తుంది అని చెప్పి తను ఆలోచిస్తున్నారు అనమాట. బికాస్ మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వల్ల ఈ పర్సన్ చాలా 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 సాడ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండుండొచ్చు, లేదా మీరు ఆ పర్సన్ని బ్లాక్ చేసి ఉండుండొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే చాలా అబ్సెసివ్ ఎనర్జీస్ వస్తున్నాయి అనమాట. అంటే ఈ పర్సన్కి కొంచెం అడిక్షన్స్ ఉండుండొచ్చు. అంటే మీ సపరేషన్ వల్ల ఆ పర్సన్కి ఏదైనా డ్రింకింగ్, స్మోకింగ్ అలాంటి అడిక్షన్స్కి తను అలవాటు పడి ఉండొచ్చు. అండ్ ఆల్సో చాలా అబ్సెసివ్గా కూడా థింక్ చేస్తున్నారు అనమాట ఈ పర్సన్. అంటే ఎలా అయినా ఈ సిచ్యువేషన్లో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి. సో బ్యాలెన్స్ నేను ఎలా తీసుకురావాలి, ఎలా తీసుకొని ఒక స్టెప్ ముందుకేస్తే ఈ సిచ్యువేషన్లో ఒక సక్సెస్ వస్తుంది, ఈ సిచ్యువేషన్ ఒక పాజిటివ్ టర్న్గా అవుతుంది అని చెప్పి చాలా ఏమీ అర్థం కాని సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారనమాట. అంటే తనకు ఒక న్యూ బిగినింగ్ చేయాలి, మీతో ఒక చిన్న కమ్యూనికేషన్ చేయాలి, ఒక మెసేజో కాలో చేసి మీతో మాట్లాడాలి అని తనకు ఉంది. బట్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. మీ ఇద్దరి మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ అయ్యి ఉండుంటే ఆల్రెడీ తనకి ఇంకా నా వల్ల కాదు, నేనేం చేయలేను అని చెప్పి తనకి ఏంటంటే చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు అనమాట. అండ్ ఆల్సో రాత్రులు నిద్రపోకుండా కూడా ఆలోచిస్తున్నారు మీ గురించి. అరే ఎందుకు ఇట్లా అయ్యింది నా సిచ్యువేషన్లో, ఎందుకు ఇలా నెగిటివ్ ఎనర్జీస్ మా ఇద్దరి మధ్యలో వచ్చేసాయి అంటే అంటే నెగిటివ్ ఎనర్జీస్ క్రియేట్ అవ్వడం వల్ల మీ ఇద్దరు రిలేషన్షిప్ అనేది డ్యామేజ్ అయిపోయింది అనమాట. సో అందుకని పర్సన్ చాలా సాడ్ ఎనర్జీ. అంటే
తను ఎలా అయినా ఈ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ తీసుకురావాలి, ఈ సిచ్యువేషన్ని ఒక మంచి పాజిటివ్ వేలో టర్న్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ తనకి ఎలా చేయాలో అర్థం కావట్లేదు అనమాట. ఓవర్ థింక్ చేస్తున్నారు, రీఅనలైజ్ చేస్తున్నారు. అంటే ఎలా ఎలా చేయాలి, నేను ఎలా స్టెప్ తీసుకోవాలి, ఎలా స్టెప్ తీసుకుంటే ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ వస్తుంది అని అనుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా హర్ట్ చేసుంటే కనుక ఆ పర్సన్కి కొన్ని కర్మాస్ అనేవి యూనివర్స్ చూపిస్తుంది అనమాట. అంటే తను చేసిన మిస్టేక్స్కి తను ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఓకే, నేను ఈ మిస్టేక్ చేయడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ నాకు వచ్చింది అని తన కర్మ తను ఫేస్ చేస్తున్నారు అనమాట. అంటే ఒకవేళ మీరు తనకి ప్రేమను చూపించినప్పుడు తను ఆపోజిట్గా మీకు అంటే కరెక్ట్గా రెస్పాండ్ అవ్వకపోవడం, ఇలా కైండ్ ఆఫ్ ఆ ఈగో చూపించడం, యాటిట్యూడ్ చూపించడం. బికాస్ ఈ పర్సన్ ఈ లైక్ కొంచెం కంట్రోలింగ్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అనమాట. సో ఆ కంట్రోలింగ్ ఎనర్జీస్ వల్ల ఏంటంటే మీరు తనతో పాస్ట్లో ఒకవేళ మంచిగా ఉండుంటే కనుక ఈ పర్సన్ చాలా ఈగోతో అలా మీతో బిహేవ్ చేసి ఉండుండొచ్చు. అందుకనే ఈ పర్సన్కి ఇప్పుడు కర్మ అనేది యూనివర్స్ ఇస్తుంది అనమాట. అంటే ఈ పర్సన్ ఇంతకు ముందు మీతో మంచిగా ఉన్నప్పుడు మీరు తనని సరిగా రిసీవ్ చేసుకోలేదు, అందుకనే ఈ రోజు ఈ సిచ్యువేషన్ మీకు వచ్చింది అని చెప్పి యూనివర్స్ తనకి ఒక లెసన్ నేర్పిస్తున్నారు అనమాట. సో అందుకని ఈ పర్సన్కి ఏంటంటే ఓవర్ థింక్ చేస్తున్నారు బాగా. అంటే తనకి ఇంకా ఏ ఆపర్చునిటీస్ వచ్చినా లైక్ ఇంకా ఏం ఆప్షన్స్ వచ్చినా ఏది కూడా తను తీసుకునే స్టేజ్లో లేరనమాట. అంటే తను ఏంటంటే ఆల్వేస్ థింకింగ్ ఎలా చేయాలి, ఎలా న్యూ స్టార్ట్ చేయాలి, పర్సన్తో న్యూ బిగినింగ్స్ ఎలా చేయాలి, నేను ఆల్రెడీ జరగాల్సిన మిస్టేక్స్ అన్నీ జరిగిపోయాయి, సో మళ్ళీ న్యూ బిగినింగ్ ఒక న్యూ స్టార్ట్ ఎలా చేయాలి, ఎలా బ్యాలెన్స్ తీసుకురావాలి అని అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. బట్ చాలా చాలా డిప్రెసివ్ ఎనర్జీలో కూడా ఉన్నారు అండ్ ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడు రావాలి మీ దగ్గరికి, ఎప్పుడు మీతో కమ్యూనికేట్ చేయాలి, ఒకవేళ కమ్యూనికేట్ చేస్తే మీతో ఎలాగ కన్విన్స్ చేయాలి మిమ్మల్ని, ఒకవేళ కన్విన్స్ చేసి మళ్ళీ ఈ సిచ్యువేషన్లో ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎలా తీసుకురావాలి అని తను ఒక డీప్ 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 థింకింగ్లో ఉన్నారు. అండ్ తనకి ఇంకా యూనివర్స్ వేరే ఆపర్చునిటీస్ ఇచ్చినా లేకపోతే వేరే పర్సన్స్ తనని అప్రోచ్ అవుతున్నా కూడా తను అసలు చూపించట్లేదు అనమాట ఇంట్రెస్ట్. సో మీ గురించే రీఅనలైజ్ చేసుకోవడం, ఈ సిచ్యువేషన్ రీఎవాల్యుయేట్ చేసుకోవడం లాంటివి చేస్తున్నారు అనమాట. బికాస్ ఈ పర్సన్కి మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, మీతో మాట్లాడాలి. బికాస్ ఆ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ఇంతకు ముందు తనకి చూపించిన ఎఫెక్షన్ కానీ ఆ ఫీలింగ్స్ కానీ ఆ పర్సన్ కరెక్ట్గా రిసీవ్ చేసుకోలేదు. అందుకని ఈ పర్సన్ ఇప్పుడు తెలుసుకుంటున్నారు అనమాట మీ వాల్యూ. సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్కి చాలా హెడేక్గా అంటే తన మిస్టేక్ని తను రియలైజ్ అయ్యి ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నాను అనే ఒక స్టేజ్కి వచ్చారనమాట. సో అందుకని ఈ పర్సన్ చాలా చాలా డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నారు. రాత్రి నిద్రపోకుండా లైక్ వెయిట్ చేస్తున్నారు అనమాట. ఒక మంచి టైం చూసుకొని ఈ పర్సన్ కమ్యూనికేట్ చేద్దాము, ఒక న్యూ స్టార్ట్ అనేది మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఈ పర్సన్ తోటి అని చెప్పే ఒక థింకింగ్ ప్రాసెస్లో ఉన్నారనమాట. సో యాజ్ ఆఫ్ నౌ అయితే తను ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా న్యూ బిగినింగ్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు. ఇంకా చూద్దాం మరి ఇంకేమైనా ఆలోచిస్తున్నారా ఈ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్. సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ఇంకా ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు కలెక్టివ్స్ కోసం, ఈ వీడియో చూసే వాళ్ళ కోసం, వాళ్ళ పార్ట్నర్స్ ఏమి ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్. వాట్ ఆర్ దేర్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ అబౌట్ మై కలెక్టివ్. Okay, 10 of Cups, Ace of Pentacles, King of Pentacles, the World, 5 of Swords, 2 of Swords, 8 of Swords, oh my god, King of Wands and the Fool. See, ఈ పర్సన్కి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని చాలా 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 ఉంది. చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు. ఎలా న్యూ బిగినింగ్ చేయాలి, ఎలా ఈ సిచ్యువేషన్లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి, ఎలా సక్సెస్ చేయాలి ఈ రిలేషన్షిప్ని అని చెప్పి ఆలోచిస్తున్నారు. అండ్ ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్కి ఒక ప్యాషనేట్ బిగినింగ్ ఎలా చేయాలి మీతో అని చెప్పి తను బాగా ఆలోచిస్తున్నారు అనమాట. బికాస్ ఈ పర్సన్కి మీతో చాలా చాలా హ్యాపీనెస్ ఉంటుంది, మీతో ఒక ఫ్యామిలీ
ఇమాజిన్ చేసుకుంటున్నారనమాట ఈ పర్సన్. మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ లైఫ్, అంటే మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయినట్టు, ఒకవేళ మీరు ఒక రొమాంటిక్ పార్ట్నర్ కోసం చూస్తుంటే కనుక ఆల్రెడీ మీతో మ్యారేజ్ అయినట్టు, మీకు ఆల్రెడీ కిడ్స్ ఉన్నట్టు, మీరు ఇంట్లో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నట్టు అలా ఆలోచిస్తున్నారు. ఆర్ ఎల్స్ మీతో ఒక రిలేషన్షిప్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, న్యూ బిగినింగ్ చేసి ఒక మ్యారేజ్ కైండ్ ఆఫ్ థింగ్, ఒక ఫ్యామిలీ లాగా కన్వర్ట్ చేసుకోవాలి రిలేషన్షిప్ని అని ఆలోచిస్తున్నారు అనమాట. సో ఓవరాల్గా న్యూ బిగినింగ్ ఎలా చేయాలి, స్టెబిలిటీ ఎలా తీసుకురావాలి, ఈ సిచ్యువేషన్లో ఒక గ్రోత్ ఎలా తీసుకురావాలి, ఎలా సక్సెస్ చేయాలి, ఇప్పుడు ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో వాటిని, ఆ సైకిల్స్ని ఎలా ఎండ్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. బట్ ఈ పర్సన్కి ఏంటంటే పాస్ట్లో ఈ పర్సనే మోసం చేసుకున్నారనమాట. అంటే పాస్ట్లో మీకు కొంచెం ఈగో చూపించుండొచ్చు, యాటిట్యూడ్ చూపించుండొచ్చు. సో దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు బాధపడుతున్నారు. అయ్యో నేను అప్పుడు ఆ పర్సన్ అంత హర్ట్ చేశాను, ఆ పర్సన్ అంత చీట్ చేశాను, ఆ పర్సన్కి చాలా చాలా పెయిన్ ఇచ్చాను, అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు తెలుస్తుంది నాకు అని ఒక కన్ఫ్యూజన్ జోన్లో ఆ పర్సన్ ఉన్నారనమాట. బికాస్ పాస్ట్లో మీకైన ఆర్గ్యుమెంట్స్ని, కాన్ఫ్లిక్ట్స్ని, డిస్టర్బెన్సెస్ని తను గుర్తు తెచ్చుకొని చాలా కన్ఫ్యూజ్డ్ జోన్లో ఉన్నారు. అంటే నాకేం కనిపించట్లేదు, ఇంకా నేను ఏం చేయలేను ఈ సిచ్యువేషన్లో, అసలు ఏం చేస్తే ఈ సిచ్యువేషన్కి ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి ఒక కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. లైక్ తనని ఎవరో కట్టిపడేస్తే ఎలా ఎలా అంటే తను ఏంటంటే ఒక మెంటల్ క్లారిటీ అనేది తనకు లేదనమాట. అంటే ఆ పర్సన్ ఏదైనా కరెక్ట్గా అనుకుంటే అంటే కరెక్ట్ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే కనుక డెఫినెట్గా ఈ రిలేషన్షిప్ని ఒక సక్సెస్ చేస్తారనమాట. బట్ ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే పాస్ట్లో జరిగిన కాన్ఫ్లిక్ట్స్ని, పాస్ట్లో జరిగిన డిస్టర్బెన్సెస్ని గుర్తు తెచ్చుకొని అదే కన్ఫ్యూజన్ జోన్లో ఉంటున్నారు. అండ్ ఎలా అంటే నేను ఇంకేం చేయలేనేమో ఈ సిచ్యువేషన్లో, ఒకవేళ చేసినా కూడా దానికి పాజిటివ్ రిజల్ట్స్ రావేమో, బికాస్ పాస్ట్లో నేను ఆ పర్సన్ని హర్ట్ చేశాను కదా, సో ఇప్పుడు నేను ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళినా కూడా హర్ట్ అవుతానేమో, మళ్ళీ ఇలాగే నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయేమో మా ఇద్దరి మధ్యలో అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ మెంటల్ క్లారిటీ ఈ పర్సన్కి లేదనమాట. అంటే ఈ పర్సన్ ఎలా అంటే ఒక స్టెప్ తీసుకోని దానికన్నా ముందే ఒకవేళ తీసుకుంటే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట. అంటే ఒక స్టెప్ తీసుకోవడానికన్నా ముందు ఫస్ట్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు. క్లారిటీ అనేది ఉండట్లేదు ఈ పర్సన్కి ఒక న్యూ బిగినింగ్ చేయాలి, మీతో ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలి, స్టెబిలిటీ తీసుకురావాలి, సక్సెస్ తీసుకురావాలి రిలేషన్షిప్లో అనుకుంటున్నారు. కానీ అవి రియాలిటీలో ఇంప్లిమెంట్ చేయాలి అంటే దానికి భయాలు ఉన్నాయన్నమాట. అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, మళ్ళీ ఇలాగే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయేమో అని చెప్పి ఈ పర్సన్ ఏమైనా చేయాలన్న దానికన్నా ముందే నేను చేయలేను, ఇంకా నా వల్ల కాదు, నేను ఏమైనా చేస్తే మళ్ళీ నెగిటివ్ ఎనర్జీస్ వచ్చేస్తాయేమో, నెగిటివ్గా ఇలాగే సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయేమో అనే ఒక థింకింగ్ ప్రాసెస్లోనే తను ఉండిపోతున్నారనమాట. బట్ తనకి ఏంటంటే ఒక లాంగ్ టర్మ్, ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి, మీతో న్యూ బిగినింగ్ చేసి ఈ రిలేషన్షిప్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. లైక్ మీరు ఇప్పుడు ఫ్రెండ్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ రిలేషన్షిప్ని ఐ మీన్ ఈ సిచ్యువేషన్ని ఫ్రెండ్ జోన్ని ఒక రిలేషన్షిప్గా కన్వర్ట్ చేయాలి. ఆర్ ఎల్స్ మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండుంటే కనుక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, లైక్ మ్యారేజ్, ఎంగేజ్మెంట్ అలా చేసుకొని ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ని కన్వర్ట్ చేయాలి అని చెప్పి తను అనుకుంటున్నారు. బట్ తనకి ఎక్కడో తెలియని భయాలు ఉన్నాయి, ఏదో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నా, న్యూ బిగినింగ్ చేయాలని ఉంది బట్ స్టిల్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. హ్యాపీ ఫ్యామిలీ మీతో రన్ చేయాలి అని ఉంది, అంటే లైక్ క్రియేట్ చేసుకోవాలి ఒక మంచి ఫ్యామిలీని, ఒక మంచి బాండింగ్ అని ఉంది. బట్ స్టిల్ పాస్ట్లో ఉన్న సిచ్యువేషన్స్ని, కాన్ఫ్లిక్ట్స్ని, డిస్టర్బెన్సెస్ని గుర్తు తెచ్చుకొని ఒక స్టెప్ తీసుకోవడానికన్నా ముందే ఆగిపోతున్నారు అనమాట. అండ్ స్టెబిలిటీ తీసుకురావాలని ఉంది బట్ నేనేం చేయలేనేమో, ఇంకా అయిపోయిందేమో, ఈ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయిందేమో అని బాధపడుతున్నారు. బట్ ఒక ప్యాషనేట్ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు, మీతో ఒక కంప్లీషన్ తీసుకురావాలనుకుంటున్నారు. బికాస్ ఈ పర్సన్కి తెలుసు మీరుంటే ఆ పర్సన్ చాలా హ్యాపీగా, అంటే తన లైఫ్కి ఒక మీనింగ్ ఉంది అని ఈ పర్సన్ ఫీల్ అవుతారనమాట. అందుకని మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక స్టెప్ ముందు తీసుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పైతే అనుకుంటున్నారు అనమాట. ఓకేనా? సో మరి చూద్దాం ఈ పర్సన్ ఏమైనా నెక్స్ట్ యాక్షన్స్ ఏమైనా తీసుకుంటారా అని చెప్పి. సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ, ఇంకా ఈ పర్సన్ ఏమైనా నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా?
పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ చెప్పండి యూనివర్స్. ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? యాక్షన్స్ చెప్పండి. Six of Wands, beautiful. Three of Pentacles and the Lovers and Six of Cups. Wow, very nice, very nice. సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారండి. బికాస్ ఈ పర్సన్కి మీరంటే చాలా 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 ఇష్టం. ఈ పర్సన్కి మీతో ఒక సక్సెస్ చేయాలి, ఒక మంచి బాండింగ్ క్రియేట్ చేసుకోవాలని ఉంది. అండ్ పాస్ట్లో మీ ఇద్దరికి మధ్యలో ఏమైనా గుడ్ మెమొరీస్, పాస్ట్ మెమొరీస్ ఉంటే అవన్నీ తను రీకాల్ చేసుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ పర్సన్ లాగా చూస్తున్నారు అనమాట. అంటే లైక్ మీరంటే తనకి చాలా చాలా ఇష్టం అండ్ మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు అనమాట. అంటే ఎలా అంటే మీరు చాలా అందంగా ఉంటారు, బ్యూటిఫుల్గా ఉంటారు, మీ ఐస్ చాలా బాగుంటాయి, మీ హెయిర్ బాగుంటుంది, మీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు అనమాట. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ కపుల్స్ అయ్యి ఉంటే కనుక ఈ పర్సన్కి ఏంటంటే మీరు కిడ్స్ కోసం ప్లాన్ చేయాలి. ఈ పర్సన్తో అంటే నా పర్సన్తో ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసుకొని కిడ్స్కి ప్లాన్ చేసి మంచి ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఇది కొంతమందికి మాత్రమే రెజనేట్ అవుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా అంటే డెఫినెట్గా యాక్షన్ తీసుకునే ఛాన్సెసే ఉన్నాయి. ఒకవేళ ఈ పర్సన్కి ఎవరికైనా హెల్ప్ కావాలి అంటే ఎవరినైనా హెల్ప్ తీసుకొని మీ దగ్గరకు వచ్చి ఈ సిచ్యువేషన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి అయితే ఖచ్చితంగా ఆలోచిస్తారు. బికాజ్ ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటి అంటే మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి. సో అందుకనే ఇప్పుడు మీరు ఏ పర్సన్ గురించి అయితే చూస్తున్నారో ఆ పర్సన్ మీరు ఖచ్చితంగా ఈ యొక్క రిలేషన్షిప్లో ఒక సక్సెస్ చూస్తారనమాట. బికాస్ ఈ పర్సన్కి కూడా మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఉంది. అండ్ ఆల్సో యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి. అండ్ ఈ పర్సన్ ఎలా అయినా ఒక యాక్షన్ తీసుకొని దాన్ని సక్సెస్ చేయడానికి మీ దగ్గరకు వస్తున్నారు. సో దాని నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారంటే ఖచ్చితంగా నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారు అండ్ వచ్చి దాన్ని సక్సెస్ చేస్తారు. సో దట్ మీకు బ్యూటిఫుల్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి త్వరలో వస్తాయన్నమాట. ఓకేనా? సో ఇంకా మనం ఏంజల్ మెసేజ్ కూడా చూద్దాము. మీకు ఈరోజు ఏంజల్ మెసేజ్ ఏంటి ఈ పర్సన్ గురించి అండ్ ఈ సిచ్యువేషన్లో అని. సో angels, please tell me what are your messages, what is your guidance for my collective in this situation or person. Guidance చెప్పండి. లుక్ ఫర్ ఏ సైన్. సో మీకు ఏదో సైన్ రాబోతుంది యూనివర్స్ నుంచి ఆర్ మీ పర్సన్ నుంచి. సో మీ సరౌండింగ్స్ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీకు ఒక సైన్ రాబోతుంది. సో దట్ మీ సిచ్యువేషన్ అనేవి ఒక పాజిటివ్ వేలో టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో లుక్ ఫర్ ఎ సైన్. ఓకేనా? సో యూనివర్స్ ఏంజల్స్ అనేవి మీకు ఒక సైన్ ఇవ్వడానికి ఇస్తున్నారు. సో ఆ సైన్ని మీరు తీసుకోండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీ సరౌండింగ్స్ని. మీకు ఏదో ఒక సైన్ అనేది వస్తుంది మీకు. సో దట్ ఆ సైన్ వచ్చిన వెంటనే మీకు ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ సిచ్యువేషన్లో ఈ పర్సన్ తోటి వస్తుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి ఈరోజు మన రీడింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో నాకు కింద చెప్పండి మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అని చెప్పి. సో దట్ నాకు కూడా అర్థమవుతుంది. అండ్ మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.